నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. ఉత్త చేతులతో తల్లి గర్భం నుండి వచ్చావు, ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతావు. తొలి స్నానం గుర్తులేదు, చివరి స్నానం తెలియదు. ఎంతటి వారైనా ధర్మ మార్గాన్ని తప్పితే కీడు తప్పదు. కర్ణుడు అత్యంత బలశాలి, అయినా ధర్మాన్ని తప్పి కురుక్షేత్రంలో హతమయ్యాడు. మానసిక శాంతి లేని జీవితం వృధా. కోపం బుద్ధిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నం చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు పూర్వజన్మ కర్మనే కారణం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకు ఫలితం పాపం, పాపానికి దుఃఖం. మంచి కర్మకు ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇదే సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే మన ధర్మానికి పునాది కూడా. ఏ ఫలితానికి ఎవ్వరు కారణం కాదు. చేసే ప్రతి కర్మ నిష్కామంగా చేయాలి. చేసిన కర్మను, దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. కర్తృత్వ భావన కలిగి ఉండకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు. ఎందుకంటే ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేస్తే ఫలితం వస్తుందో రాదో అనే వ్యాకులతతో చేస్తాం. ఆ కర్మను శ్రద్ధతో మనస్ఫూర్తిగా చెయ్యలేము. తినే ఫలము పూర్తిగా పక్వానికి వచ్చాకే తన మాధుర్యాన్ని ఇస్తుంది. నువ్వు చేసే ప్రయత్నం కూడా పూర్తిగా అయ్యాకే సత్ఫలితాలను ఇస్తుంది. ముందుగానే తొందరపడకు, ఏ ఫలితమూ ఉండదు. నీటిలో తెలిసిపడినా తెలియకపడినా తడిసిపోతావు. దేవుడిని తెలిసి తలచినా తెలియక తలచినా తరించిపోతావు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారంపై ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటారో అలాంటి వారు పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న మునులు. భగవద్గీత గొప్పతనం గురించి మన పిల్లలకు బోధించటం అది మన బాధ్యత. ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఆధ్యాత్మికత పట్ల విముఖత్వం చూపే వారి సాంగత్యాన్ని విడనాడాలి. ఒక బాణం రాతిని పగలగొట్టలేదు, పైగా రాతి తాకిడికి అది విరిగిపోగలదు కూడా. నేను నేను అని అనుకొని అహంకారం పెంచుకోకు. నీలో నాలో ఉన్నది ఆ పరంజ్యోతి ఒక్కటే. దానిని నిత్యం కొలుచుకో, అంతా మంచే జరుగుతుంది. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు. నిజాయితీగా బ్రతుకు, అందులో ఉన్న తృప్తి మరెక్కడా కనబడదని గ్రహించు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గొప్ప గుణం ఉండాలి. ఏ విషయం మీద ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిలాగానే తయారవుతాడని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వెయ్యకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే సదా ఆచరణీయం. శ్రీకృష్ణార్పణమస్తు.